గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకప్ అయిందా? బ్రేకప్స్ అయ్యాయి. బ్రేకప్సా? బ్రేకప్స్ నాకు ఒకటి రెండు అంతే. ఒక 5 అయ్యాయి. 5 బ్రేకప్లా? 5 అంటే అప్పుడు చిన్నప్పుడు తెలియని వయసులో. చిన్నప్పుడే బ్రేకప్లా? 2012లో స్టార్ట్ అయింది నా ప్రేమ ప్రయాణం. నీ ప్రేమ ప్రయాణం 5 ప్రేమ ప్రయాణాలు విన్నారా? నేను అంటే ఎలా ఉండాలి, ఎందుకు బ్రేకప్ అవ్వదో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి చెప్పు. బ్రేకప్ నీ అన్నిటికీ ప్రేమది చెప్పు. నీ ప్రేమది చెప్పు. అదే అన్ని ప్రేమే. అదే ఫస్ట్ ప్రేమ నుంచి చెప్పు. ఫస్ట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 4.5 years ఫస్ట్ లవ్. లాంగ్ డిస్టెన్స్ చదువుకునేటప్పుడు. తర్వాత తగ్గుకుంటూ వచ్చింది డ్యూరేషన్. 2 years, 1 year, 6 months అలా డ్యూరేషన్ తగ్గుకుంటూ వచ్చింది అనమాట. ఎందుకు బ్రేకప్స్ అవుతాయని? స్టార్టింగ్లో ఫస్ట్ 2 రిలేషన్స్ అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే సెట్ అవ్వట్లేదు, ఒకటి కాస్ట్ ఫీలింగ్, ఐ మీన్ రిలీజియన్ డిఫరెంట్ అని. లాస్ట్ 2 relations వర్ లైక్ సేమ్, అంటే చీటింగ్ విత్ అదర్ గర్ల్స్ ఆర్ ఇట్లా నాతో ఉంటూ ఇంకో 2-3 అమ్మాయిలతో ఉండడం, ఒకరికి తెలియకుండా ఒకరికి అట్లా. వాళ్ళు నాకు ఫోన్ చేసి తిన ఎవరి బాయ్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ అని, నా బాయ్ ఫ్రెండ్ అని అడగడం అట్లా. సో అదంతా మెస్సీ మొత్తం. తెలీదా నీకు ముందు? ముందు తెలీదు. నాకేం చెప్పారంటే బ్రేకప్ అయిపోయింది. ముందు అన్నికన్నా లైక్ నాకు లాస్ట్ రిలేషన్ వాజ్ లైక్ చాలా ట్రామాటిక్ అనమాట, లాస్ట్ బ్రేకప్. సో సో యా, ఇట్ వాజ్ లైక్, అంటే అబ్బాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో. సో ఇట్ వాజ్ లైక్ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు అని అందరికీ ఒక, అంటే కన్ఫర్మేషన్ లేదు ఎవరికి. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎవ్రీబడి వాళ్ళు లైక్ రిలేషన్లో ఉన్నారు అని అనుకున్నాం. కానీ నాకు ఒక రోజు వచ్చి ప్రపోజ్ చేశాక, అదేంటి నువ్వు అమ్మాయితో ఉన్నావు కదా, నాకెందుకు ప్రపోజ్ చేస్తున్నావు అంటే, లేదు మేము ఫ్రెండ్స్, నీకెందుకు అలా అనిపించింది, నీకెవరు చెప్పారని చెప్పి గొడవలు స్టార్ట్ అయ్యాయి అనమాట. దెన్ 1 fine day ఐ కాల్డ్ హర్, నీతో రిలేషన్లో లేడా, నిజం చెప్పు అంటే, షీ వాజ్ లైక్, అంటే ముందుండే బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు, ఐ విల్ బీ హ్యాపీ నీతో ఉంటే అని ఇలా మాట్లాడింది నాతో. నీతో ఉంటే ఐ విల్ బీ హ్యాపీ మాట్లాడింది. కన్ఫర్మేషన్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను నేను చాలా మందికి, వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారా లేరా అంటే, అందరూ వాళ్ళకి నో వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఏం లేదు అని ఇలా చెప్పారు నాకు. చెప్తే దెన్ తర్వాత ఒక రోజు నేను స్నాప్చాట్లోనే ఏమో అమ్మాయి నుంచి హీ వాజ్ టెక్స్టింగ్, నేను తనకు తెలియకుండా చూశాను పక్క నుంచి. నువ్వు అసలు దాంతో ఎలా ఉంటున్నావు, నాకు చిరాగ్గా ఉంది. వి వర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. అయితే అరే నాతో ఎందుకు ఇలా మాట్లాడి ఇలా ఎందుకు మెసేజ్ చేస్తుంది అని చెప్పి ఇంకా అవే గొడవలు అనమాట. ఆ అమ్మాయితో ఏంటి బ్రేకప్పా లవ్వా, నాతో ఎందుకు ఉంటున్నావు అని చెప్పి కంటిన్యూస్గా గొడవలు. తనని అడిగితే మళ్ళీ లేదు అంటది, కానీ మెసేజెస్ కంటిన్యూస్గా అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నారు, రీల్స్ పంపించుకుంటారు ఇన్స్టాగ్రామ్లో, లవ్ రీల్స్ అవన్నీ. రిలేషన్ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అని కంటిన్యూస్గా ఒక 6 months హీ యూస్. తను ఎట్లా అంటే, ఇంకా నేను ఇట్లా క్వశ్చన్ చేసినప్పుడు నన్ను బెదిరించేవాడు. నువ్వు నన్ను ఇట్లా క్వశ్చన్ చేస్తున్నావు, నేను చచ్చిపోతాను, నేను ఉండను, అది నేను వెళ్ళిపోతా, నీకు అమ్మాయితో రిలేషన్ ఉన్నప్పుడు నేను ఉండను, నేను వెళ్ళిపోతా అని ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం, నువ్వు వెళ్ళిపోతా నేను చచ్చిపోతాను అని అట్లా ఆల్మోస్ట్ ఒక 5-6 times నన్ను కొట్టాడనమాట. దెన్ నేను మా మమ్మీకి చెప్పా, ఇట్లా అవుతుంది అంటే మా మమ్మీ వార్నింగ్ ఇచ్చారు, నీకు ఇష్టం ఉంటే ఉండు, నీకేమైనా ఉంటే క్లియర్ చేసుకో, నీకు సాయితీ ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే లేదు. దెన్ మమ్మీకి ప్రామిస్ చేశారు, లేదంటే ఇంకా కొట్టాను అది. మళ్ళీ రిపీట్. సో ఇంకా ఇంకా 1 fine day నేను ఇంకా తీసుకోలేకపోయా, ఊరిక ఎవరు పడలేరు కదా. అక్కడ నుంచి కాల్స్ ఆగట్లేదు, తిను ఆపట్లేదు అనమాట. సో ఇంకా ఐ వాజ్ లైక్ లేదు అని చెప్పి, యాక్చువల్లీ తనే బ్రేకప్ చెప్పి ఇంటికి రాలే ఒక 10-15 days ఏమో. నేను ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ అని నేను అక్కడ నుంచి ఇల్లు మారిపోయాను. లాస్ట్ స్టోరీ పెట్టావు ఎగ్జాక్ట్లీ. సో ఇల్లు మారిపోయి దెన్ నాకు తెలిసింది ఏంటంటే, నాతో ఉంటూ కూడా
చాలా నేను బయటకు వచ్చాక ఒక్కొక్కరు చెప్పడం స్టార్ట్ చేశారు, నువ్వు ఫ్రెండ్ అని చెప్పాడు సాహితీ మా అందరికి, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలేదు అని ఇంకా చాలా చాలా విన్నాను అనమాట. అవన్నీ వింటుంటే నాకు ట్రామా తప్ప ఏముండదు. ఇప్పుడు అలవాటు అయిపోయింది కానీ నవ్వు వస్తుంది, బట్ ఆ టైంలో ఇట్ వాస్ డిఫరెంట్. ఫుల్ ముందు రిలేషన్షిప్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి నాకు అదే కదా ఇప్పుడు ఫస్ట్ మనం అనుకుందే కదా, అదే నాకు తెలిసిందే కదా. మీకు తెలిసింది. ఓకే 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 అంత జరిగిందా? వచ్చా నేను రావట్లేదు ఇక్కడ రామనేసి. మరి ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉన్నాయా ఆలోచనలు? ఇంట్రెస్ట్ రావట్లేదు, నాకు భయం వేస్తుంది. నీకు 4 జరిగాక కూడా మళ్ళీ 5వ దాంట్లోకి దిగావు, ఇప్పుడు 5 అయ్యాక మళ్ళీ 6ది ఏముంది? పోనీ వాళ్ళతో టచ్ లో ఉంటావా? ముందు రిలేషన్షిప్స్ నాకు ఫ్రెండ్లీ, ఒక ఇద్దరితో మాట్లాడతా, అలా ఎలా ఉంటారు? టచ్ ఏం లేదు. ఇన్ కేస్ ఏదైనా కావాలంటే వన్ గై ఇస్ ఫ్రమ్ ఇండస్ట్రీ, ఏమైనా హెల్ప్ కావాలంటే, ఏమన్నా లైక్ ఈ మూవీ ఇట్లా ప్రమోట్ చేయాలి, స్టోరీ పెట్టు, ఇంతకన్నా ఏం మాట్లాడుకో, స్టోరీ పెట్టాలంటే పెట్టు. హెల్పింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఎదగడానికి హెల్ప్ చేసుకోవడంలో తప్పేం లేదని ఫీల్ అవుతాం. అంతేగాని రోజు ఫోన్ చేసి మెసేజ్ చేసుకొని తిన్నావా ఇవంతా అవి మెయింటైన్ చేయలేం మనం. ఎక్కడైనా కనిపించినప్పుడు అంటే ముందు బ్రేకప్స్ అని నాకేం పెద్ద పెద్ద గొడవలు అయిపోయి మేమేం విడిపోలే, ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి. అదే లాస్ట్ బ్రేకప్ అయితే నేను మళ్ళీ మాట్లాడను లైఫ్లో. అంటే డిపెండ్స్ హౌ వీఆర్ బ్రేకింగ్ అప్ అనేది, ఆ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. నీది బయోలో యాక్ట్రెస్ నాట్ హీరోయిన్ ఏంటది? యాక్ట్రెస్ అంటే షీ కెన్ పర్ఫార్మ్ ఎనీ రోల్. హీరోయిన్ అంటే ఓన్లీ గ్లామర్ గానే కనపడడానికి అని హీరోయిన్ అంటారు. ఓకే, నీకు హీరోయిన్ అవ్వాలని లేదు, ఓన్లీ యాక్ట్రెస్ యూజ్ చేస్తా. యాక్ట్రెస్ ఈజ్ ఆల్సో హీరోయిన్. యాక్ట్రెస్ ఈజ్ ఆల్సో హీరోయిన్, ఏ రోల్ అయినా ప్లే చేయొచ్చు. కానీ అంత మెన్షన్ చేసి ఎందుకు పెట్టుకున్నావు అని అంటే నేను ఎప్పుడు తక్కువ ఎప్పుడు చూడలేదు ఈ భయ్య. యాక్చువల్లీ అది శ్రద్ధా శ్రీనాథ్ గారు పెట్టుకున్నారు, అది నువ్వు కాపీ పేస్ట్ చేసావా? నాకు బాగా కనెక్ట్ అయిపోయాయి అనమాట. అంటే పర్ఫార్మర్ అనే యాక్ట్రెస్ అంటే షీ కెన్ పర్ఫార్మ్ అని చెప్పి. హీరోయిన్ అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతారు కదా, హీరోయిన్ పేరుకు పెట్టాలి. కొంతమందిని ఇప్పుడు నయనతార గారిని కానీ సమంత గారిని, వాళ్ళు పర్ఫార్మర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఎందుకు అవుతారు? పర్ఫార్మర్స్ కాబట్టి. సో వాళ్ళని అట్లా పెట్టేసి తీసేరు 5 minutes, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది అంటేనే పెట్టుకుంటారు కదా. సో అట్లా దాని మీనింగ్ అది. మూవీస్ ఓకే, బిజినెసెస్ ఏమున్నాయి? నాకు ముందు గార్మెంట్స్ ఉన్నాయి, ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేశాను. సో తెనాలిలో నేను లోన్ తీసుకొని నేను లైక్ గర్ల్స్ వేర్ పెట్టా అనమాట, చిన్న షాప్. గర్ల్స్ వేర్ పెట్టా, చిన్న షాప్. తర్వాత హైదరాబాద్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయాక చూసుకోవడానికి అవ్వట్లే, అక్కడ తీసేసి దెన్ ఇక్కడ నేను జ్యూస్ స్టార్ట్ చేసా, కొంచెం హెల్దీ డ్రింక్స్ అని చెప్పి. అక్కడ పార్క్ ఉంటుంది దగ్గరలో, సో పెద్దోళ్ళకి అట్లా డయాబెటిక్ వాళ్ళకి అట్లా కొంచెం హెల్దీ మెనూ ఉంటుంది అనమాట, అది స్టార్ట్ చేసా. ఇప్పుడు ఉందా నీకు? అది ఉంది, నాకు పంపించమ్మా. పంపిస్తాను, జ్యూసెస్ పంపిస్తాను. ఇంకా ప్రమోషన్ అంతేం స్టార్ట్ చేయలేదు. ఓకే ఓకే, ఇంకా ఇంకంతే. బిజినెస్ ఇష్టం నాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.